హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు వీడియోలో మనం ఉప్మా చేసుకునే ఎర్ర గోధుమ రవ్వతో దోసలు వేసుకుందాం. ఆనియన్ దోసలు చాలా బాగా వస్తాయండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక అర గ్లాస్ వరకు పెరుగు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత దీనిలో తగినంత వాటర్ వేసుకొని ఇలా పలుచగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ నలగడానికి టైం పడుతుంది కదా, మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోండి. పాన్ వేడెక్కిన తర్వాత దోసలు వేసుకుందాం. ఇలా దోసను వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. మరొక వైపు తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. ఇది అలాగే చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. మనం ఎంత పలుచగా వేసినా సరే దోశ చక్కగా వచ్చేస్తుంది. ఇలా చేసిన దోశలు చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన చట్నీతో లేదా పచ్చడితో చాలా బాగుంటుందండి. దేనితోనైనా సరే చాలా బాగా వస్తాయి. ఒక్కసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.